క్లారిటీగా ఉన్నారు అన్ని అంశాలు, చాలా క్లారిటీగా. రైట్. ఇంకోటండి, నా బ్యాక్గ్రౌండ్ కి నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మా తాతగారి దగ్గర నుంచి చదువు చెప్పించుకున్నందుకు నా బ్యాక్గ్రౌండ్ కి ఇది నిజంగా చిన్న ప్రాజెక్ట్. ఇది నేను ఆల్రెడీ పెట్టిన ప్రాజెక్ట్ చూస్తే అగ్గిపెట్టి, కానీ ప్రజలను చూస్తే నా మనసు కలిసిపోతా ఉంది. ఇది ఛాలెంజ్ గా తీసుకొని చేసిన రోజునే నేను సంతోషంగా ఉంటాను. ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, కానీ మనకంటూ మనం ఏం చేసామనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. నేను భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడు. ప్రస్తుతానికి పశ్చిమ నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలో పుట్టాను, ఈ గడ్డ మీద పుట్టాను కాబట్టి బెజవాడ గడ్డ మీద. బెజవాడ ఒకప్పుడు చాలా గర్వంగా ఉండేది. రాజకీయాలకు రాజధాని అని, సినిమాలకు రాజధాని అని, వాణిజ్యానికి రాజధాని అని, రైల్వే జంక్షన్ అని. అంటే ఐ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ ప్రౌడ్ ఆఫ్ విజయవాడ, బెజవాడ అగైన్. అదే మీరు అన్నట్టు చాలా మందికి ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకు సుజనా చౌదరి ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అనేది. ఎనీహౌ కమింగ్ టు పాయింట్, సుజనా చౌదరి ఎందుకు ఎన్నుకున్నా అంటే నా రక్తంలో ఎప్పుడు ఛాలెంజ్ తీసుకోవడం, ఎప్పుడెవరు ఏ ఒక్క పరిస్థితికి నేను వ్యక్తిత్వాన్ని కాంప్రమైజ్ చేసుకుని ఏ ఒక్కరితోనూ ఇది చేయలే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో ₹1 వ్యాపారం ఎప్పుడూ చేయలే. రాజకీయాల్లోకి రాకముందు చేయలే, రాజకీయాల్లోకి వచ్చినాక చేయలే. నాకు భగవంతుడు కల్పించిన ఆశీర్వాదాలతో నాకు తెలివితేటలు, చదువు అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను చేయగలిగిన అన్ని ప్రయత్న లోపం లేకుండా పశ్చిమ నియోజకవర్గం వాళ్ళకి అన్ని చేసి భారతదేశంలోనే ఒక మంచి నియోజకవర్గం మార్క్ క్రియేట్ చేస్తారు, ఇక్కడ మార్క్ క్రియేట్ చేయాలనేది నా టార్గెట్. కనీసం 175 నియోజకవర్గాల్లో ఒకటైతే మార్కెట్ క్రియేట్ అయ్యి తీరుతుంది గ్యారంటీగా. జూన్ 4వ తేదీన బ్యాలెట్ బాక్సులు, ఇప్పుడు బాక్సులు లేవు కానీ బ్యాలెట్ బాక్స్ అని మనం చెప్పుకోవాలనుకుంటే బద్దలైన రోజున ఈ ప్రజల అందరూ చైతన్యంగా ఉన్నారు. ఇక్కడ కుల ప్రాతిపదిక మీదో, మత ప్రాతిపదిక మీదో, లేకపోతే వర్గాల మీదో వాళ్ళు ఓటు వేయరని నా నమ్మకం. వాళ్ళకి మంచి తెలివిగా ఉన్నారు, అక్షరాస్యత తక్కువ ఉన్న కొన్ని ప్లేసుల్లో అందరూ కూడా గ్యారంటీగా నమ్మి మా కూటమికి భారతీయ జనతా పార్టీ ఇక్కడ జెండా డెఫినెట్ గా రెపరెపలాడుతారు. ఓకే, ఇంకో ఫైనల్ పాయింట్ అండి, టీడీపీ ఒకసారి కూడా గెలవలేదు ఇక్కడ. సో అటువంటి టీడీపీతో కలిసి బీజేపీ ఈ రోజు విజయవాడ పశ్చిమలో పోటీ చేయబోతుంది. సో ఏ మాత్రం గెలుస్తుందో చూద్దామని వాళ్ళకి ఏం చెప్తారు? ప్రతిదానికి బాహుబలి అనే సినిమా ఇంతకుముందు ఎవరు తీలా. బాహుబలి బదలు కొట్టిందా లేదా అది జరగబోతుంది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో. దానికి సంబంధం అంతకంటే ఏం లేదు. ఓకే, కమింగ్ టు థింగ్, ఎస్సీ సోదరులకు ఏం చేయబోతున్నారంటే, ఎస్సీ సోదరులందరూ కూడా, మాదిగ మాల సోదరులందరూ కూడా నేను చాలా మందితో మాట్లాడాం. వాళ్ళ ఆత్మీయ సమావేశంలో కూడా వెళ్ళాను నేను. కాబట్టి మాలలది మాదిగలకు కూడా, వాళ్ళకి మాలలకి ఏంటంటే కేటగరైజేషన్ మూలన కొంచెం అపోహలు ఉన్నాయి. అపోహల మూలన వాళ్ళకి ఏమీ నష్టం జరగదని, వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుంటే దాన్ని కాపాడతామని పార్టీలతో మాట్లాడి సరిగ్గా వాళ్ళకి సరైన న్యాయం ఎట్టి పరిస్థితులు ఇప్పిస్తానని నేను మాట ఇచ్చాను. ఎస్సీస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరికీ కూడా వాళ్ళకి ఆ సమస్య చెప్పుకోండి, నేనేం చేస్తున్నానో మీకు చూపెడతాను. ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా నేను గమనించింది ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా నాకేంటని అడగట్లా. నా సందుకేంటి, నా డివిజన్కి ఏంటి, కాలనీ సమస్యలు మాకున్నది. మాకు స్కూలు, కాలేజీ, ప్రసూతి కేంద్రాలు లేవు ఇక్కడ. దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇంత అంటే ఇక్కడ నగరంలో ఎందుకు నిర్లక్ష్యం? నేను పాత దాని గురించి నేను ఇంకా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతున్నా మంచిది. గత వర్తమానంలో ఇప్పుడు మనం చేయవలసింది ఎలక్షన్లో అందరికీ చెప్పాలి. భవిష్యత్ ఏం చేయగలనో చెబుతున్నా. ఇప్పుడు భారతదేశంలోకి అత్యంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎయిమ్స్ వచ్చింది. ఎయిమ్స్కి వెళ్లాలని కూడా ఈ నియోజకవర్గంలో చాలా మందికి తెలియదు. ఇక్కడ ఒక సెంటర్ పెట్టాలి, ఎయిమ్స్ కి అవగాహన కల్పించాలి. ఇక్కడ ఒక స్టెబిలైజేషన్ సెంటర్ అని పెట్టాలి. ఇంకో పెద్ద ఎయిమ్స్ ఇక్కడ కట్టక్కర్లా. ఇక్కడ ఆ స్టెబిలైజేషన్ సెంటర్ కి ప్రతి డివిజన్ దగ్గర ప్రతి ఒక 20,000 మందికి ఒక సెంటర్ పెడితే అక్కడ నుంచి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్కడే పంపాలి అని. అంబులెన్స్ ద్వారానో ఎక్కడికో ఎయిమ్స్ కి పంపిస్తే ఇక్కడ నుంచి అంత ఒక 20 నిమిషాలు జర్నీ. ఇలాంటివన్నీ చాలా టెక్నాలజీని వాడి నాకున్న తెలివితేటలతో అనేకం చేయొచ్చు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి నేను వెళ్ళి ప్రతి ఆఫీసర్ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలను దమ్ము, ధైర్యం, సత్తా, కెపాసిటీ నాకుంది. సుజనా చౌదరికి బిజినెస్లు ఎక్కువ ఉన్నాయి, అలాగే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి నియోజకవర్గంలో ఒకవేళ గెలిచినా అందుబాటులో ఉండరు అనే వాళ్ళకి ఏం చెప్తారు? మీడియా వాళ్ళకి నేను ఇప్పటికి 100 సార్లు చెప్పా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. సుజనా చౌదరి బిజినెస్ నుంచి బయటకు వచ్చేది 15 సంవత్సరాలు అయింది. నా అదృష్టం ఏంటంటే మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా పిల్లలు బ్రహ్మాండంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు వాళ్ళకి అప్పచెప్పేసాం. మనకి ప్రజాసేవ నేను తీసుకున్నాను. ప్రజాసేవలు నాకు చేయడానికి
బ్రహ్మాండంగా ఉంది. నేను సొంత డబ్బు ఖర్చు పెట్టగలను, 10 మంది దగ్గరికి వెళ్ళి దీనికి కావాలని చెప్పగలను. నా మీద ఒక అవినీతి కానీ ఒక ఇది కానీ ఏమీ లేదు. ఓకే, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సమస్య లేదు. వ్యాపారంగా ఎంతమందికైనా ఇంకా నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో అనేక మంది వ్యాపారస్తులు తయారు చేయగలను. ఇంకా ఉపాధి అవకాశాలు కలిగిస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తాం. మహిళలకు కూడా ఇంట్లో పనిచేసుకొని 4 డబ్బులు సంపాదించే వ్యవహారం కూడా చేస్తాం. సరే, సంక్షేమ కార్యక్రమాలు అనేకం మనం పెట్టాము, సూపర్ 6 అని పెట్టాము, అవన్నీ వస్తాయి. అవి కాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి ఆదాయం పెరిగే విధంగా అనేకం చేయొచ్చు. అవన్నీ కూడా డెఫినెట్ గా చేపించి తీరుతాం. ఫైనల్ గా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పటి వరకు నేను అర్థం చేసుకున్నాను బట్టి నేను ఒకటైతే, ప్రతి ప్రజానాయకుడు ఇప్పటి వరకు ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా తల వంచుకొని సిగ్గుపడవలసిన అవసరం అయితే ఉంది. ప్రజలకు తెలియకపోయినా ప్రజానాయకుడు తెలుసుకొని చేయవలసిన అవసరం ఉంది, చేయలేదు. కాబట్టి వాళ్ళ తరఫు నేను క్షమించమని అడుగుతాను. ఇప్పుడు నేను ప్రజాప్రతినిధిగా మీ దగ్గరికి ఓటు వేయమని అడుగుతున్నాను. కాబట్టి మీరు ఓటు వేసి సైకిల్కి కమలానికి సైకిల్కి ఓటు వేసి గెలిపించండి. డబుల్ ఇంజిన్ సర్కార్ తడాకా ఏంటో మేము చూపెడతాం. దయచేసి ఎవరు కూడా ఆ రోజు సెలవని లేకపోతే ఇంకోటి అని విస్మరించకుండా, ఓటు ఒక మంచి హక్కు, ఆ హక్కుని ఆచితూచి గట్టిగా సమర్థవంతం చూసుకోండి. ఎవరు ప్రత్యర్థులు ఎలా ఉన్నారు, మీకు కావాల్సిన ఎటువంటి రకమైన నాయకుడు కావాలి మీకు అనేది, పార్టీలు ఎటువంటి రకమైన పార్టీలు కావాలని చూసుకొని మీరు ఓటుని వినియోగించుకోమని కోరుతున్నాను.